मृत्युर्मे पाहि सदा शिवोम अपैत मृत्युर्मृतं आगणवैव स्वदानो भेन्द्रणोदो पर्णं वनस्पतिर्वाभिनस्यदागं रयस्य जदान्नच्च जेपदेः मल्लिकार्जुन स्वामी देवतायै नमः आयने देवरायने दूर्वारोहं दृष्टिने अर्धाश्च पुंडरीकान् समुद्रस्य गृहायिने अलङ्कार ओम गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयः मुनयो वसन्ति అలాగే మెడిసిన్స్ కూడా ఆల్రెడీ మేము ఎన్నైనా మాకు ఎగ్జామినేషన్ కూడా ఇస్తాం. ఒకటిగానే మేడం లాస్ట్ టైం ఒకటి స్నేక్ అయితే ఇంటర్లో మన కంప్లైంట్ రాలేదు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే కంప్లైంట్ వల్ల ఆయన సేవ్ అయింది మేడం ఈ సార్ కూడా తెలుసు. తర్వాత మెయిన్ ఇక్కడ ఇప్పుడే ఏర్పాటు చేస్తారు సార్ ఓకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ నేను ఇయ్యడానికి సిద్ధమే, అందులో ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు కూడా. కానీ మేము ఇయ్యడానికి మాకు ట్యాంకర్లు ఇవ్వడం, ఫాగింగ్ కి ఇప్పుడు మా దగ్గర కొత్తగా ఫాగింగ్ మిషన్ కూడా వచ్చింది కాబట్టి ఒక మిషన్ ఇక్కడ పంపిస్తాము ఫాగింగ్ మిషన్. దాంతో పాటు మొబైల్ టాయిలెట్స్ కూడా పంపిస్తాము. మిగతాయి వర్కర్స్ ఏదైతే ఉన్నారో ప్రాబ్లం ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినాక నాకు క్లారిటీ వచ్చింది. ఎవరి ఏరియా వాళ్ళకి ఇస్తే కనుక ఎవరి శానిటేషన్ బాగాలేదన్నది క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు శానిటేషన్ అనగానే అట్లా రాగానే ఇప్పుడు నేనేమనుకున్నా మా డిపార్ట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేస్తాము. కూడా నుంచి లాస్ట్ టైం ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూట్ అయింది. ఇంకా ఏమైనా న్యూ రిక్వైర్మెంట్ ఉంటే అంటే చైర్మన్ సార్తో డిస్కస్ చేసి అవి కూడా అది చూపించడానికి ట్రై చేస్తాం. కానీ అన్ని ఐ థింక్ ఇది కంప్లీట్ అయినాయి. లాస్ట్ టైం కూడా టేకప్ అయినాయి. ప్రెసెంట్ ఈ ట్రాక్టర్ సంబంధించిన ఏమైనా న్యూస్ ఉంటే ఈ గారు వెరిఫై చేయండి. కూడా సైడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ నుంచి వాటర్ ట్యాంక్ శానిటేషన్ మీద అన్ని ఫోకస్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ అది వాష్రూమ్ చేంజింగ్ ప్లేస్లో అక్కడ హెడ్ వాష్లో కూడా ఇంటర్నెట్స్ కావాలి. అది చేయండి, నేను నిర్ణయిస్తాను. తీసినా కూడా నేను ఎవరికి ఇస్తాను పెట్టాను, ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేను. లాస్ట్ టైం కూడా నేను కూడా కొనుక్కొని పోయినా, రవికర వాళ్ళు కూడా కొనుక్కొని వచ్చారు టెంపుల్లకు. సో అది కూడా ఒక మంచి లాస్ట్ టైం బహుశా 2 లక్షలు ఎంత అదనంగా వచ్చింది, 5 లక్షల రూపాయలు వచ్చింది సార్. పెట్టుకొని ఈసారి కొత్తగా కూడా కింద కూడా ఏర్పాటు చేయడం. ఇప్పుడు రవీంద్ర సార్ చెప్పినట్టుగా ప్రత్యేకంగా గేట్ ఓపెన్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి లాస్ట్ టైం బహుశా 2 లక్షలు ఎంత అదనంగా వచ్చింది, 5 లక్షల రూపాయలు వచ్చింది సార్. పెట్టుకొని ఈసారి కొత్తగా కూడా కింద కూడా ఏర్పాటు చేయడం. ఇప్పుడు రవీంద్ర సార్ చెప్పినట్టుగా ప్రత్యేకంగా గేట్ ఓపెన్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా బిఏపీ లైన్ సపరేట్ పెట్టండి. అలాగే ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైనా వస్తేనే ప్రోటోకాల్ ప్రకారమే వారికి షారా పెట్టడం కానీ ఏమైనా చేయండి. అదనంగా నేను చెప్పిన వాళ్ళు చెప్పిన